క్యాన్సర్కి ఇప్పుడున్న టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు సార్? ఎస్ మేడం. సో గత 10 సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో చాలా అత్యాధునికమైన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఒక 10 సంవత్సరం క్రితం మన తెలంగాణ రాష్ట్రంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ, అడ్వాన్స్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ చాలా తక్కువగా ప్లేసెస్లో అవైలబుల్ ఉండేది. ఇప్పుడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అత్యాధునికమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ, దాంట్లో మేము అన్ని రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఫుల్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్, హాఫ్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, ఎవరికైతే ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ లేని పరిస్థితిలో కూడా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. హాఫ్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి సార్? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే మామూలుగా ఈ రక్త వ్యాధులు, అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్స్. బోన్ మ్యారో అనేది మన శరీరంలో రక్తం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ. అయితే ఏదైనా కారణం వల్ల ఈ ఫ్యాక్టరీ డిఫెక్టివ్ అవుతుంది, లేకపోతే డ్యామేజ్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ వల్ల ఉండొచ్చు, క్యాన్సర్ లేని ప్రమాదకారకమైన బ్లడ్ జబ్బులు ఉండొచ్చు. ఉదాహరణగా అప్లాస్టిక్ అనీమియా, జెనెటిక్ వ్యాధులు, సీకల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఇమ్యూనోడిఫిషియన్సీ డిసార్డర్స్. ఈ అన్ని జబ్బుల్లో రక్తం అనేది, రక్త కణాలు బోన్ మ్యారో ఫ్యాక్టరీ నుంచి డిఫెక్టివ్లీ తయారవుతాయి. అదేవిధంగా బోన్ మ్యారో డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో ఈ డ్యామేజ్ అయిన, డిఫెక్ట్ అయిన బోన్ మ్యారోకి పూర్తిగా మార్చటం, దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో ఒక హెల్దీ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ డోనర్ ఉండొచ్చు. వాళ్ళ మూల కణాలు అంటే స్టెమ్ సెల్ ద్వారా ఈ హెల్దీ బ్లడ్ సిస్టమ్, పేషెంట్ బ్లడ్ సిస్టమ్, డిఫెక్టివ్ బ్లడ్ సిస్టమ్ కీమోథెరపీ ద్వారా మొత్తం నాశనం చేయటం, అండ్ పేషెంట్ శరీరంలో హెల్దీ బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి చేయటం, డోనర్ ఒరిజిన్ హెల్దీ బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి చేయడం, ఈ అన్ని ప్రాసెస్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒక సర్జరీ కాదు, కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా సర్జరీ కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ స్టెమ్ సెల్ ఇన్ఫ్యూజన్. డోనర్కి ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు, రిస్క్ ఉండదు. ఇట్ ఈస్ ఫర్ డోనర్స్. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఈ రక్త వ్యాధి కానీ బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ సిస్టర్స్ ఉండొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు, స్టెమ్ సెల్ డొనేట్ చేయడానికి ముందు రావడానికి చాలా భయపడతారు. వాళ్ళ శరీరం నుంచి మేము ఆపరేషన్ ద్వారా బోన్ మ్యారో సిస్టమ్ తీసేస్తాం అని ఒక అపోహలు. అది తప్పు. స్టెమ్ సెల్ డొనేషన్ అనేది ఒక బ్లడ్ డొనేషన్ లాగా సేఫ్, ప్లేట్లెట్ డొనేషన్ లాగా సేఫ్ ప్రొసీజర్. స్టెమ్ సెల్ డొనేట్ చేసిన డోనర్ డొనేట్ చేసిన వెంబటిని జాబ్ జాయిన్ చేయొచ్చు. అంత సేఫ్, ఈజీ ప్రొసీజర్, జస్ట్ లైక్ బ్లడ్ డొనేషన్. సో డోనర్ కి ఎటువంటి రిస్క్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా సార్? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఈ జీన్ అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అవైలబుల్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డిస్టెంట్ ఫ్రెండ్స్ అండ్ డిస్టెంట్ రిలేటివ్స్ లో ఆ అవకాశం తగ్గిపోతుంటుంది దానివల్ల. సో నంబర్ 1. నంబర్ 2, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు పేషెంట్ బ్లడ్ సిస్టమ్ మొత్తం, బోన్ మ్యారో మొత్తం డిస్ట్రాయ్ చేసిన వల్ల పేషెంట్ కణాలు, రక్త కణాలు, హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఈ స్టెమ్ సెల్ ఎక్కించిన తర్వాత ఒక భూమిలో బీజం పెట్టాక ఒక రోజులో పంట రాదు. అదేవిధంగా స్టెమ్ సెల్ ద్వారా బ్లడ్ సిస్టమ్, కొత్త బ్లడ్ సిస్టమ్ జనరేట్ అవ్వడానికి, ఉత్పత్తి అవ్వడానికి దాదాపు 20 రోజులు, 15 to 20 days, 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. ఈ సమయంలో పేషెంట్ని చాలా జాగ్రత్తగా ఒక స్పెషల్ ఐసీయూ, దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అంటాం. సో జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ వల్ల ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతూ, రక్తం ప్లేట్లెట్ ఎక్కిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఆ స్పెషల్ యూనిట్ లో పెడతాం. రైట్. సో దిస్ ఈజ్ నాట్ అ సర్జరీ. సో డోనర్ కి ఎటువంటి ఇబ్బంది, ప్రమాదం ఉండదు. అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు కణాలు చాలా విపరీతంగా పడిపోయిన వల్ల చాలా జాగ్రత్తగా చూసుకునే అవసరం పడుతుంది. దానివల్ల వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ లో ఉంచుతాం. సో దట్ ఈస్ ద బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్.